పేరు షేక్ మౌలాలి అండి. సొరకాయ, కోడి గోంగూర ఊరకాయ, నాటుకోడి ఊరకాయ, కొరమేను ఊరకాయ, పండుగొప్ప ఆవకాయ, చిన్న రొయ్య, పెద్ద రొయ్య ఆవకాయ, పీత ఆవకాయ, మటన్ ఆవకాయ, మటన్ గోంగూర ఆవకాయ, మటన్ కీమా ఆవకాయ. పచ్చడి అండి ఇది చాలా ఫేమస్ అండి ఇది పీత పచ్చడి అనేది. నెక్స్ట్ వచ్చి మన కొరమేను స్కిన్లెస్ బోన్లెస్ అండి ఇది. చాలా ఫిష్ అనేది మొత్తం స్కిన్ కానీ బోన్లెస్ చేసేసి ప్రతి పీసెస్ పికిల్ పడతాం అనమాట. చాలా హైలైట్గా ఉంటుంది ఇది. ఇది వచ్చి మనకి మటన్ పికిల్ అండి. ఇది మటన్ పికిల్. ఇది వచ్చి రొయ్యి పికిల్ అండి. రొయ్యలు కూడా మొత్తం నరాలు తీసి మొత్తం హైజీనిక్గా క్వాలిటీగా మిషనరీలో జరుగుతుంది. మెయింటెనెన్స్ చేస్తారు. చికెన్ బోన్లెస్ అండి ఇది. బోన్లెస్ ఇది. ఇది వచ్చి మనకి మటన్ కీమా కూడా ఉంటుంది మన దగ్గర విత్ కాజు. చికెన్ గోంగూర కూడా బాగుంటుంది మన దగ్గర. ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది నాన్ వెజ్? నాన్ వెజ్ వచ్చి మనకి 3 నెలలు ఉంటుందండి. ఇవాళ మన సెలవు నాన్ వెజ్ పికిల్స్లో ఉసిరికాయ పచ్చడి తయారు చేసామండి. 100 కేజీలు నాటు ఉసిరికాయలతో పచ్చడి. చికెన్ బోన్లెస్ పచ్చడి అండి ఇది 50 కేజీస్. హాయ్ ఎవ్రీవన్, నా పేరు సతీష్. మీరు చూస్తున్నది ఎస్కే సిరికి వ్లాగ్స్ ఛానల్. ఈరోజు నేను మన రాజమండ్రి దగ్గరలో ఉన్న వేమగిరి అనే ఊర్లో పచ్చళ్ళు తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి అయితే రావడం జరిగింది. వీళ్ళ దగ్గర చాలా రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనం చేస్తున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, బాగా నచ్చితే షేర్ చేసి మీ మిత్రులకు మన ఛానల్ పరిచయం చేయండి. అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అయితే అవుతుంది. అండ్ డూ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఎస్కే సిరికి వ్లాగ్స్. ఏ హ్యాపీస్. ఈరోజు నేను రాజమండ్రి దగ్గరలో ఉన్న వేమగిరి అనే ఊర్లో మన్సల్వా నాన్ వెజ్ పికిల్ పచ్చళ్ళ తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి అయితే రావడం జరిగింది. ఈ షాప్ యొక్క లొకేషన్ రావులపాలెం నుండి రాజమండ్రి సైడ్ చూసుకుంటే ఈ పికిల్స్ ఫ్యాక్టరీ లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది. వీళ్ళ దగ్గర చాలా రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ అయితే ఉన్నాయంట. లైక్ మనం ఇక్కడ చూసుకుంటే కోడి ఊరగాయ, రొయ్య ఊరగాయ, చేప ఆవకాయ, పీత ఆవకాయ, మటన్ ఆవకాయ, సో చాలా రకాలైతే పచ్చళ్ళు అయితే ఉన్నాయి. ఈ పచ్చళ్ళన్నీ ఎలా తయారు చేస్తున్నారో, దాని రేట్లు ఎంత, వాటి కాస్ట్, ఇవన్నీ కూడా మనం షాపు ఓనర్ గారిని అడిగి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మన్సల్వా నాన్ వెజ్ పికిల్ షాప్కి లోకల్గా ఉన్నవాళ్ళు విజిట్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏంటంటే రాగానే నచ్చింది ఏంటంటే రాగానే కొంత క్వాంటిటీ తీసి మనకి టేస్ట్ చేస్తున్నారు. టేస్ట్ చూపించి నచ్చితేనే తీసుకొని వెళ్ళమంటున్నారు, లేదంటే వద్దు అంటున్నారు. సో అదేవిధంగా ఆన్లైన్లో బయట హాస్టల్లో కానీ ఇంకా బయట విదేశాల్లో జాబ్ చేసుకున్న వాళ్ళు కానీ ఆర్డర్ చేసుకోండి. ఈ షాపులో చాలా రకాల పచ్చళ్ళు అయితే ఉన్నాయి. ఈ షాప్ యొక్క లొకేషన్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పిన్ చేస్తాను, ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా. సో అలాగే వీళ్ళు వాట్సాప్ నెంబర్ అండ్ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళు మినిమం 1/2 కేజీ నుండి స్టార్ట్ అయ్యి మీకు 100 కేజీలు 200 కేజీలు ఫంక్షన్స్ కానీ మ్యారేజ్లో కావాలన్నా వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్ వీళ్ళు ఆర్డర్ తీసుకుంటారు. చాలా క్వాలిటీ అండ్ క్వాంటిటీస్తో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరు. సో మీకు ఈ వీడియో నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయితే అవుతుంది. సార్ నమస్తే అండి, మీ పేరండి? నా పేరు షేక్ మౌలాలి. సంవత్సరాలు ఏంటి సార్ ఇది స్టార్ట్ చేసి? ఇది 25 ఇయర్స్ అవుతుందండి మొత్తం. ఓకే. పికిల్స్ అని మనం వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, వెజిటేరియన్లో కూడా 50 రకాలు ఉంటాయండి మన దగ్గర. ఓకే. ఓకే, మాగాయ, నిమ్మకాయ, దెబ్బకాయ, పండుమిర్చి రకరకాలుగా ఉంటాయి. ఎన్ని రకాలు ఉంటాయి నాన్ వెజ్లోని? నాన్ వెజ్ వచ్చి మనకి 30 రకాలు ఉంటాయండి మొత్తం.
వెజిటేరియన్ అండి? వెజిటేరియన్ నుంచి ఒక 50 రకాలు ఉంటాయండి. 50 రకాలు ఉంటాయి. ఓకే. పుదీనా అని, కొత్తిమీర అని, కరివేపాకు, టమాటా, మాగాయ, మామిడల్లం రకరకాలు కూడా స్పెషల్గా కూడా చేస్తూ ఉంటాం. కస్టమర్స్ అడిగిన ప్రకారంగా మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసి ప్రీపే ఆర్డర్ తీసుకొని మనం కస్టమైజ్ చేసుకొని కస్టమర్ దగ్గర నుంచి ఆర్డర్ తీసుకొని ప్యాకింగ్ చేసి మొత్తం ఇస్తాం అనమాట. ఓన్లీ ఏపీ తెలంగాణలోనే ఆల్ ఇండియాలోనే ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియాలో కూడా కొరియర్ సర్వీస్ అవైలబుల్ ఉందండి. అవుట్ ఆఫ్ కంట్రీ కూడా అవైలబుల్ ఉందండి. మనకి కొరియర్ ఫెసిలిటీ ఉంది మొత్తం. ఎక్కడికైనా ఇంటర్నేషనల్ కానీ, ఇండియా వైడ్ కానీ, స్టేట్ కానీ, వేరే స్టేట్స్ కానీ ఎక్కడికైనా సరే మనం కొరియర్ ఫెసిలిటీ ఉంది మనకి. స్టార్టింగ్ ఎంత నుంచి ఆర్డర్ పెట్టుకోవాలంటారండి? ఆర్డర్ మినిమం వచ్చి మనకు ఆన్లైన్ ఆర్డర్ వచ్చి మినిమం కేజీ ఉండాలి సార్. కేజీ. ఓకే. మినిమం ఒక క్వాంటిటీ వచ్చి మనకి హాఫ్ కేజీ ఆర్డర్ పెట్టుకోవచ్చు. మనకు కావాలంటే కస్టమర్స్ వచ్చి ఇక్కడ విజిట్ చేసి షాప్ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గరకు వచ్చి విజిట్ చేసి అది టేస్ట్ చేసి పచ్చడి వాళ్ళు బాగుంది, ఈ పచ్చడి నచ్చింది నాకు, ఈ పచ్చడి పట్టుకెళ్తాను అని చెప్పిన ఆ పచ్చడి కూడా పట్టుకెళ్ళచ్చు. ఇప్పుడు మన దగ్గర ఉంది పీత పచ్చడి అండి. ఇది చాలా ఫేమస్ అండి ఇది పీత పచ్చడి అనేది. నెక్స్ట్ వచ్చి మన కొరమేను, స్కిన్లెస్ బోన్లెస్ అండి. ఇది చాలా ఫిష్ అనేది మొత్తం స్కిన్ కానీ బోన్లెస్ చేసేసి ప్రతి పీసెస్ పికిల్ పడతాం అనమాట. చాలా హైలైట్గా ఉంటుంది ఇది. ఇది వచ్చి మనకి మటన్ పికిల్ అండి. ఇది మటన్. ఇది వచ్చి రొయ్యి పికిల్ అండి. రొయ్యలు కూడా మొత్తం నరాలు తీసి మొత్తం హైజీనిక్గా క్వాలిటీగా మిషనరీలో జరుగుతుంది ప్యాకింగ్ అంతా. మనకి హ్యాండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, హ్యాండ్ కూడా ఉంటుంది, మాన్యువల్ కూడా మనుషులు వర్క్ చేస్తారు. ఎంత మిషన్స్ ఉన్నా సరే మనుషులు కూడా కావాలి వర్క్ చేయడానికి అక్కడ మెయింటెనెన్స్ చేస్తారు. చికెన్ బోన్లెస్ అండి. ఇది బోన్లెస్. ఇది వచ్చి మనకి మటన్ కీమా కూడా ఉంటుంది మన దగ్గర విత్ కాజు. మటన్ కీమా కూడా చాలా మంది చిన్నపిల్లల పిల్లలకి హాస్టల్ పిల్లలకి తీసుకెళ్తారు అనమాట కస్టమర్లు మా దగ్గర. చాలా బాగుంటుంది మటన్ కీమా. అండ్ చికెన్ గోంగూర కూడా బాగుంటుంది మన దగ్గర. ఎన్ని రోజులు నిల్వ ఉంటుందండి నాన్ వెజ్? నాన్ వెజ్ వచ్చి మనకి 3 నెలలు ఉంటుందండి. 3 నెలలు ఉంటుంది. 3 నెలలు మీకు ఎటువంటి పాడవకుండా మీకు బయట పెట్టుకున్నా ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా 3 మంత్స్ అనేది ఉంటుంది మీకు స్టోరేజ్. వెజిటేరియన్ వచ్చి మీకు 6 మంత్స్ ఉంటుందండి. 6 మంత్స్ ఉంటుంది. మీకు ఏం ప్రాబ్లం లేదు. వెజిటేరియన్ మీకు ఆయిల్ మెయింటైన్ చేసుకోవాలండి. తీసుకెళ్ళాక కస్టమర్ కూడా పాడవకుండా పైన ఆయిల్ లేయర్ ఉందనుకోండి, ఎటు వేసి పాడవకుండా ఫంగస్ రాకుండా నీట్గా ఉంటుంది అనమాట. కోడి ఊరగాయ, కోడి బోన్లెస్ ఊరగాయ, కోడి గోంగూర ఊరగాయ, నాటుకోడి ఊరగాయ, కొరమేను ఊరగాయ, పండుగప్ప ఆవకాయ, చిన్న రొయ్య, పెద్ద రొయ్య ఆవకాయ, పీత ఆవకాయ, మటన్ ఆవకాయ, మటన్ గోంగూర ఆవకాయ, మటన్ కీమా ఆవకాయ, రొయ్యి కారప్పొడి, రైస్ కారప్పొడి, ఇడ్లీ కారప్పొడి, సొంటి కారప్పొడి, పుదీనా కారప్పొడి కూడా రకాలు ఒక 30 రకాలు ఉంటాయండి కారప్పొడులు మన దగ్గర. కొండపిండి కారప్పొడి అని చెప్పి, అవిసిల్ కారప్పొడి అని చెప్పి, వెల్లుల్లిపాయ కారప్పొడి కూడా చాలా మంది పట్టుకెళ్తారండి. ఇంకోటి ఏంటంటే మా దగ్గర ఎక్కువగా రిపీటెడ్గా కస్టమర్లు పట్టుకెళ్ళే కారప్పొడి వచ్చి ఎండి రొయ్యల కారప్పొడి అండి. ఎండు రొయ్య కారప్పొడి చాలా బాగుంటుంది మన దగ్గర. అది చాలా మంది కస్టమర్స్ రిపీటెడ్గా వచ్చి పట్టుకెళ్తూ ఉంటారు. మాకు అది నచ్చిందండి, అది ఇవ్వండి, మళ్ళీ ఇవ్వండి, 1 కేజీ మ్యానుఫ్యాక్చర్ చేసి ఇవ్వండి, 2 కేజీలు ఇవ్వండి అని చెప్పి చాలా బాగుంటుంది మన దగ్గర. మొత్తం వెజ్లో నాన్ వెజ్లో మొత్తం ఆల్ ఓవర్ ఎన్ని ఉంటాయి మీ దగ్గర పికిల్స్? మొత్తం ఓవరాల్ ఇన్ని నెంబర్స్ ఉంటాయి కదా వెజ్లో ఎన్ని, నాన్ వెజ్లో ఉంటాయి? వెజ్లో వచ్చి 50 రకాలు ఉంటాయండి. నాన్ వెజ్లో వచ్చి 30 రకాలు ఉంటాయండి. నాన్ వెజ్లో మనకి రొయ్యి గోంగూర అని చెప్పి, చికెన్ గోంగూర, మటన్ గోంగూర కొత్తగా లాంచ్ చేసామండి ఈ మధ్యన. మ్యాంగో చికెన్, టమాటా చికెన్, పండుమిర్చి చికెన్, గోంగూర చికెన్, చికెన్ కీమా, చికెన్ లాలీపాప్, చికెన్ లో మీకు ప్రత్యేకంగా 10 రకాలు లాంచ్ చేసాం మేము. పండుమిర్చి చికెన్ చాలా బాగుంటాయి. ఎక్కువగా నాన్ వెజ్ ఏది వెళ్తుందండి మీ దగ్గర? ఉంటుంది కదా చికెన్ బోన్లెస్ ఎక్కువ పట్టుకెళ్తారండి కస్టమర్లు. ఎందుకంటే అబ్రోడ్ పట్టుకెళ్ళే వాళ్ళందరికీ ఏంటంటే బోన్ కన్నా బోన్లెస్ వాళ్ళు తీసుకెళ్ళడానికి కానీ అవి యూజ్ చేసుకోవడం కూడా వాడికి ఎయిర్పోర్ట్లో లగేజ్లో ప్రాబ్లం లేకుండా తీసుకెళ్ళడానికి సేఫ్గా మనకి బోన్లెస్ అనేది బెటర్ అండి. కస్టమర్స్కి వాళ్ళే వచ్చి బోన్లెస్ ఇవ్వమంటారు. మేము కూడా సజెస్ట్ చేసేది అబ్రోడ్ పట్టుకెళ్ళే వాళ్ళందరికీ బోన్లెస్ పట్టుకెళ్ళమని చెప్తాం. ఎటువంటి చిన్న బోన్ ఉన్నా సరే స్కానింగ్లో మన రిజెక్ట్ చేసేస్తారు, తీసేస్తారు. అక్కడ పికిల్ ప్యాకెట్ మొత్తం తీసి డస్ట్బిన్ వేసేస్తారు అక్కడ. అందుకే ఎటువంటి ప్రాబ్లం రాకుండా అది చేస్తాం, బోన్లెస్ చేసి పంపిస్తాం వాళ్ళకి కస్టమర్స్కి. మీకు ఎక్కడ బ్రాంచెస్ ఉన్నాయండి? ఓన్లీ రాజమండ్రిలోనే, ఇంకెక్కడైనా రాజమండ్రి సరౌండ్లో ఉన్నాయి బ్రాంచెస్?
మీకు ఓన్లీ రాజమండ్రి హైవే పక్కనే ఉందా, ఎక్కడైనా బ్రాంచెస్ ఉన్నాయా? ఇది మ్యానుఫ్యాక్చరింగ్ పాయింట్ అండి. ఇక్కడ అంతా మిషనరీ మీద ప్యాకింగ్ కానీ బాటిల్స్ కానీ ఇక్కడ జరుగుతుంది. మా అవుట్లెట్ వచ్చి రాజమండ్రి షెల్టర్ హోటల్ దగ్గర ఒకటి అవుట్లెట్ ఉంటుంది, దివాంచేరు ఫ్రూట్స్ మార్కెట్ దగ్గర అవుట్లెట్ ఉంటుంది అండి. మనకి మిగతా వాళ్ళకి ఎవరికైనా కావాలనుకుంటే హోల్సేల్ గా రిటైల్ గా మొత్తం అంతా సప్లై చేస్తామండి మేము. ప్రోడక్ట్ ఎంత అని మీకు కావాలంటే కాంటాక్ట్ స్క్రీన్ పై ఇచ్చిన నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. మీకు మొత్తం A to Z హోల్సేల్ గా రిటైల్ గా ఎంత పడుతుంది, ఎంత కమ్మాలి ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ మా టీం వాళ్ళందరూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు ఎక్కడ కావాలన్నా ఏ ఊరు కావాలని ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపిస్తాము. ఇక్కడ నుంచి బస్ నుంచి మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. మీకు అక్కడ వచ్చాక ప్రొడక్ట్ చెక్ చేసుకొని సేల్ చేసుకోవచ్చు. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట. వెజిటేరియన్ నుంచి ఒక 50 రకాలు ఉంటాయండి. 50 రకాలు ఉంటాయి. ఓకే. పుదీనా అని, కొత్తిమీర అని, కరివేపాకు, టమాటా, మాగాయ, మామిడల్లం రకరకాలు కూడా స్పెషల్ గా కూడా చేస్తూ ఉంటాం. కస్టమర్స్ అడిగిన ప్రకారంగా మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసి ప్రీపే ఆర్డర్ తీసుకొని మనం కస్టమైజ్ చేసుకొని కస్టమర్ దగ్గర నుంచి ఆర్డర్ తీసుకొని ప్యాకింగ్ చేసి మొత్తం ఇస్తాం అనమాట. ఓన్లీ ఏపీ తెలంగాణలోనే ఆల్ ఇండియాలోనే ఆల్ ఓవర్ ఇండియా చేస్తాం. ఆల్ ఓవర్ ఇండియాలో కూడా కొరియర్ సర్వీస్ అవైలబుల్ ఉందండి. అవుట్ ఆఫ్ కంట్రీ కూడా అవైలబుల్ ఉందండి. మనకి కొరియర్ ఫెసిలిటీ ఉంది మొత్తం. ఎక్కడికైనా ఇంటర్నేషనల్ కానీ, ఇండియా వైడ్ కానీ, స్టేట్ కానీ, వేరే స్టేట్స్ కానీ ఎక్కడికైనా సరే మనం కొరియర్ ఫెసిలిటీ ఉంది మనకి. స్టార్టింగ్ ఎంత నుంచి ఆర్డర్ పెట్టుకోవాలంటారండి మీరు? ఆర్డర్ మినిమం వచ్చి మనకు ఆన్లైన్ ఆర్డర్ వచ్చి మినిమం కేజీ ఉండాలి సార్. కేజీ. ఓకే. మినిమం ఒక క్వాంటిటీ వచ్చి మనకి హాఫ్ కేజీ ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకే. మనకు కావాలంటే కస్టమర్స్ వచ్చి ఇక్కడ విజిట్ చేసి షాప్ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గరకు వచ్చి విజిట్ చేసి వాళ్ళు టేస్ట్ చేసి పచ్చడి వాళ్ళు బాగుంది, ఈ పచ్చడి నచ్చింది నాకు, ఈ పచ్చడి పట్టుకెళ్తాను అని చెప్పినా ఆ పచ్చడి కూడా పట్టుకెళ్ళచ్చు. ఇప్పుడు మన దగ్గర ఉంది పీత పచ్చడి అండి. ఇది చాలా ఫేమస్ అండి ఇది పీత పచ్చడి అనేది. నెక్స్ట్ వచ్చి మన కొరమేను, స్కిన్లెస్ బోన్లెస్ అండి. ఇది చాలా ఫిష్ అనేది మొత్తం స్కిన్ కానీ బోన్లెస్ చేసేసి ప్రతిదీ పీసెస్ పికిల్ పడతాం అనమాట. చాలా హైలైట్గా ఉంటుంది ఇది. ఇది వచ్చి మనకి మటన్ పికిల్ అండి. ఇది మటన్ పికిల్. ఓకే. మటన్ పచ్చడి అండి. ఇది 50 కేజీస్ ఇవాళ ఈ బ్యాచ్ రెడీ చేసాం అనమాట. 50 కేజీస్ చికెన్ బోన్లెస్ పచ్చడి. మనం చాలా ఫ్రెష్ అండ్ హైజీనిక్ ఎటువంటి బోన్స్ గట్ట ఏం లేకుండా మొత్తం మిషనరీ మీద చేస్తాం అనమాట. క్లీనింగ్ కూడా మనకి వాషింగ్ కూడా మిషనరీ మీద జరిగి దాని తర్వాత ప్రాసెస్ అంతా ఇక్కడ మిషనరీ మీద వస్తుంది. ఇదంతా ప్యాకింగ్ అయ్యాక ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఈ మిషన్లో వేస్తాం అనమాట. ఈ మిషన్ వేసాక బాటిల్ ఫిల్లింగ్ కానీ ఎటువంటి కవర్ పౌచ్ ప్యాకింగ్ కానీ ప్రతిదీ అబ్రోడ్ ప్యాకింగ్ మొత్తం ఈ మిషనరీ మీద జరుగుతుంది. ఇక్కడ నుంచి మా అవుట్లెట్స్ నియర్ షెల్టర్ హోటల్ దగ్గర బ్రాంచ్ ఉంది, అక్కడికి దివాంచేరు ఫ్రూట్స్ మార్కెట్స్, హోల్సేలర్స్, రిటైలర్స్ ప్రతి ఒక్కరికి 100 కేజీస్ నుంచి 200 కేజీస్ వరకు ఎంత క్వాంటిటీ కావాలన్నా అంత క్వాంటిటీ హోల్సేల్గా ఇస్తాం. మీకు ఏదైనా కావాలంటే పై స్క్రీన్ పై కనిపించిన నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మీకు మరి కొద్ది ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది. ఓకేనా?
ఇవాళ మనసల్వా నాన్ వెజ్ పికిల్స్లో ఉసిరికాయ పచ్చడి తయారు చేసామండి 100 కేజీలు. నాటు ఉసిరికాయలతో పచ్చడి తయారు చేస్తున్నాం ఇవాళ. ఇది వచ్చి మనకి క్లీనింగ్ కూడా ప్రాసెస్గా వాటర్లో క్లీనింగ్ చేసి దాని తర్వాత దాన్ని ప్రాసెస్గా ఫ్రై చేసి ఆయిల్లో దాని తర్వాత స్పైసీ ఐటమ్స్ అన్నీ వేసి కలిపి ఈ విధంగా రెడీ అవుతుంది. పీస్ కూడా విడగొట్టకుండా కాయ ప్రకారంగానే మనకి పికిల్ అనేది పెడతా ఉంటుంది మనసల్వా పికిల్స్లో. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఉసిరికాయ పచ్చడి కావాలనుకుంటే బల్క్గా 100 కేజీస్ నుంచి 200 కేజీస్ ఎంత క్వాంటిటీ కావాలన్నా మా దగ్గర స్పెషల్గా ఆర్డర్ చేయక్కర్లేదు. మీరు మా దగ్గర రెడీగా ఉంటుంది. మీరు కాల్ చేసి మాకు ఇంత కావాలి, ఈ క్వాంటిటీ ఇంత కావాలి, ఈ పిక్కులు మ్యాంగో పిక్కులు 500 కేజీస్ కావాలన్నా మన దగ్గర 200 కేజీస్ వరకు అవైలబుల్గా ఉంటుంది. ప్రతి పిక్కులు చికెన్ వచ్చి ప్రాన్ ఫిష్ అన్ని రకాలు A to Z అన్ని రకాలు మా దగ్గర అవైలబుల్గా ఉంటాయి. మీకు కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి మీరు. నాన్ వెజ్ వచ్చి మనకి 30 రకాలు ఉంటాయండి మొత్తం. వెజిటేరియన్ నుంచి ఒక 50 రకాలు ఉంటాయండి. 50 రకాలు ఉంటాయి. ఓకే. పుదీనా అని, కొత్తిమీర అని, కరివేపాకు, టమాటా, మాగాయ, మామిడల్లం రకరకాలు కూడా స్పెషల్గా కూడా చేస్తూ ఉంటాం. కస్టమర్స్ అడిగిన ప్రకారంగా మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసి ప్రీపే ఆర్డర్ తీసుకొని మనం కస్టమైజ్ చేసుకొని కస్టమర్ దగ్గర నుంచి ఆర్డర్ తీసుకొని ప్యాకింగ్ చేసి మొత్తం ఇస్తాం అన్నమాట. ఓన్లీ ఏపీ తెలంగాణలోనే ఆన్లైన్ డెలివరీ, ఆల్ ఓవర్ ఇండియా చేస్తాం. ఆల్ ఓవర్ ఇండియాలో కూడా కొరియర్ సర్వీస్ అవైలబుల్ ఉందండి. అవుట్ ఆఫ్ కంట్రీ కూడా అవైలబుల్ ఉందండి. మనకి కొరియర్ ఫెసిలిటీ ఉంది మొత్తం. ఎక్కడికైనా ఇంటర్నేషనల్ కానీ, ఇండియా వైడ్ కానీ, స్టేట్ కానీ, వేరే స్టేట్స్ కానీ ఎక్కడికైనా సరే మనం కొరియర్ ఫెసిలిటీ ఉంది మనకి. స్టార్టింగ్ ఎంత నుంచి ఆర్డర్ పెట్టుకోవాలంటారండి మీరు? ఆర్డర్ మినిమం వచ్చి మనకు ఆన్లైన్ ఆర్డర్ వచ్చి మినిమం కేజీ ఉండాలి సార్. కేజీ. ఓకే. మినిమం ఒక క్వాంటిటీ వచ్చి మనకి హాఫ్ కేజీ ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకే. మనకు కావాలంటే కస్టమర్స్ వచ్చి ఇక్కడ విజిట్ చేసి షాప్ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గరకు వచ్చి విజిట్ చేసి వాళ్ళు టేస్ట్ చేసి పచ్చడి వాళ్ళు బాగుంది, ఈ పచ్చడి నచ్చింది నాకు, ఈ పచ్చడి పట్టుకెళ్తాను అని చెప్పినా ఆ పచ్చడి కూడా పట్టుకెళ్ళచ్చు. ఇప్పుడు మన దగ్గర ఉంది పీత పచ్చడి అండి. ఇది చాలా ఫేమస్ అండి ఇది పీత పచ్చడి అనేది. నెక్స్ట్ వచ్చి మన కొరమేను, స్కిన్లెస్ బోన్లెస్ అండి. ఇది చాలా ఫిష్ అనేది మొత్తం స్కిన్ కానీ బోన్లెస్ చేసేసి ప్రతి పీసెస్ పికిల్ పడతాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, షాపు ఓనర్ గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.